ఏంటి మీ ఇద్దరు భార్యాభర్తలా? అవును సార్. సారీ, మేము ఇలాంటి వాటికి రూమ్ ఇవ్వం. మీరు ఇక వెళ్ళొచ్చు. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంది. ఏంట్రా ఆవిడ నాకు చేసే హెల్ప్? వెళ్ళండి. కావాలంటే హెల్ప్ తీసుకోరా, నీకోసం అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నోర్మి. అలాగే. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే 2 కాళ్ళు వేరకొడతాను. వెళ్ళండి. ఇదిగో మా వారిని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. మీరు రండి. ఊళ్ళో ఈడొక్కడికే లాడ్జింగ్ ఉన్నట్టు. రారా రవి. మావా 2 రోజుల్లో గీత వస్తుంది మావా. అయితే ఇంకేంట్రా, దాని చదువు కూడా అయిపోయింది. హ్యాపీగా ఇద్దరికి పెళ్లి చేసేసాం అనుకో. ఆ సంబరంలో ఇద్దరు చెరో ఫుల్ బాటిల్ కొట్టేసి డాన్స్ చేద్దాం. ఆ తెల్లారి నుంచి మందు మానేద్దాం. గీత వచ్చేస్తుందిరా. కంగ్రాట్స్ రా. రే మావా, ఈ రోజు మంచి పార్టీ ఇవ్వాల్సిందేరా. నేను మీకు పార్టీ ఇవ్వాలంటే మీరు చేయాలరా. ఏంటి ఎవడి ముందు తెచ్చుకోవాలా? కాదురా, రేపటి నుండి మీరు అందరూ కటింగ్ గడ్డాలు చేసుకుని నీట్ గా ఉండాలరా. దీనికి నీకు తెలుసు కదరా, గీతకి నీట్ గా ఉండని వాళ్ళంటే ఇష్టం ఉండదని. అందుకేరా. గుండెం కొట్టి చక్కర్లా వచ్చేదే మన సినిమా స్టారా, అది నా శత్రువు. విన్నావా మామ, వీడెంత మాట అన్నాడు? గీత వస్తుందని మేమందరం నీట్గా ఉండాలట. వీడి ఇంకా నయ్యనరా బాబు. వీడి మీ అత్తకి లైన్ వేసేటప్పుడు నన్ను మంచి బట్టలు కుట్టించుకోమని గొడవ. పోనీలే డబ్బులు ఇవ్వమంటే లేవు అనేవాడు. మావా నీకెంత పెద్ద లవ్ స్టోరీ ఉందా? చాలా పెద్ద కథ ఉంది. అదంతా అయ్యేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. గీతకి నువ్వంటే ఇష్టం, నీకు గీత అంటే ఇష్టం. వాళ్ళ మామకి ఈ అల్లుడంటే ఇష్టం. అమ్మాయిలు మీరు ఒకసారి రండమ్మా. వీళ్ళంత స్పీడ్ గా వెళ్తూ ఉంటే మీరేం ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎక్కడ కింద పడతారో అని భయంగా ఉంటుందండి. విన్నారు కదరా, అమ్మాయిలు అయితే ఏమి ఇంప్రెస్ అవ్వలేదు. మీరెందుకు ఇలా స్పీడ్ గా వెళ్ళి మా ప్రాణాలు తీస్తారు? రై మీరు ఇక్కడే ఉండండి రా. అమ్మాయిలు మీరు నాతో రండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఆగండి, రండమ్మా రండి. వీళ్ళు ఇలా వచ్చేపోయే వాళ్ళని చూసి కామెంట్లు చేస్తుంటే మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి. వీళ్ళొక్కళ్ళే అయితే చాలా సరదాగా ఉండేదండి, కానీ ఊరి నిండా ఇలాంటి వెతవలే, అందుకని చాలా కోపంగా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న 7-8 మంది ఒకేసారి లైన్ వేస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. ఆహా, విన్నారుగా, చేసేదే రాంగ్, అందులో కూడా క్లారిటీ లేదు. రే ఇంకొకసారి ఈ అడ్డాలోకరికి ఇలా కూర్చుని కనపడ్డారో చంపి కప్పెడతా. అరే రవి, కొత్త బండి రా, జాగ్రత్త. బండికి ఏమైనా అయిందనుకో మా బాబు ఇంట్లోకి రానివాడు. రేయ్ రిపేర్ ఏదైనా అయితే నేను చేస్తా అంటున్నాగా. రిపేర్ నువ్వు చేయిస్తావరా, కానీ బైక్ పార్ట్స్ కొనాలి కదా. సరే మామ పద, నీ ఇష్టం. థ్యాంక్ యూ. మీ పేరు? రవి. హాయ్. మనకు మంచి ఛాన్స్ దొరికింది, ఈసారి మాత్రం వాని వదలొద్దు. ఇందులో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. పార్టిసిపెంట్స్ అందరి టైమింగ్స్ సెపరేట్ గా రికార్డ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, గెట్ రెడీ ఫర్ ద రేస్. గీతతో ఉద్యోగం చేస్తున్నాను, నీ బర్త్డేకి గిఫ్ట్ కొన్నానని అబద్ధం చెప్పాడంటరా. ఇదిగో ఈ బైక్ రేస్ లో పాల్గొంటే డబ్బులు వస్తాయంటే బైక్ ఇచ్చాను రా. వద్దుందిరా నీకు. పోయినసారి దినేష్ గారికి వెన్నెముక విరిగి ఇప్పటికీ
ఎందుకురా నీకు ఇవన్నీ? ఎంత ట్రై చేసినా డబ్బులు సెట్ అవ్వట్లేదు మా. గీత ఏమో రేపు వస్తుంది. ఇందులో గెలిస్తే బర్త్డే గిఫ్ట్ కొనివ్వచ్చని. ఇప్పుడు ఇలా వెళ్తే ఇంట్లో కంగారు పడతారా. నైట్ లేట్గా వెళ్తాను. మా అమ్మ కూడా ఈ విషయం చెప్పొద్దు. మాదగాళ్ళం తల్లి, అమ్మా ముద్దండి తల్లి, నీకు పుణ్యం ఉండదమ్మా. ఓకే ఇంత లేట్ ఏంట్రా? నాన్న ఇప్పటిదాకా చూసి పడుకున్నారు. దా భోజనం పెట్టినా? ఏమైందిరా? నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? ఎవరైనా కొట్టారా? అబ్బా ఏం కాలేదులేవే, వెళ్ళి పడుకో. బైక్ మించి పడ్డాను. ఎవడా సలీం గారు పడేశాడా? కాదే, నేనే పడ్డాను. రేపు గీత బర్త్డే కదరా, తన గిఫ్ట్ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని నేనే రిస్ట్ వాచ్ కొన్నాను. రేపు తను ఎక్కడికైనా వెళ్దామంటుందేమో. ఈ డబ్బులు కూడా నీ దగ్గరే ఉంచు. సారీనే, పోయినసారి దాని బర్త్డే కన్నా నీ గాజులు తాకట్టు పెట్టాను. అవే ఇంకా తేలేదు. పర్లేదులేరా, రేపు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తవి కొందువు గాని. కూర్చో. పండు, గీతకి నేనంటే ఇష్టమేనా? ఎందుకుండదు రే. నీకు అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ నీకున్నంత మంచి మనసు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదురా. గీతను నువ్వు చేసుకుంటున్నందుకు తనే చాలా లక్కీ. నిన్న జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రిని రాజీనామా చేయాలని టీలో షుగర్ తక్కువైంది, పాలు కూడా సరిగా కాగలేదు. అంతలో పనివాడి దగ్గరకొచ్చి ప్రేమగా టీ ఎలా ఉంది అని అడిగాడు. Thank you. Hi everybody, this is Renu and you're watching the most wanted channel. It keeps entertaining you 24 hours. గీతమ్మ గారు ఇప్పుడే ఊరి నుంచి వచ్చారంట. వచ్చిందా? అదేంటి మధ్యాహ్నం కదా వస్తానంది? ఏమో నాకేం తెలుసు. ఏం చేయాలి? ఏంటి దొరగారు పొద్దున్నే బయలుదేరారు? జెండా వందన కార్యక్రమం ఏమైనా ఉందా? రే ఎలా ఉన్నావురా? నిన్ను లేపి డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే నువ్వే వచ్చేసావు. ఇంకేంట్రా, అత్తయ్య పండు వాళ్ళంతా ఎలా ఉన్నారు? వీళ్ళంతా నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని అందరినీ తీసుకొచ్చా. సో యు ఆర్ రవి, రైట్? రైట్. ఇక్కడ నాకు నువ్వెలాగో అక్కడ వాడు అంత క్లోజ్. రవి, ఐ నీడ్ యువర్ హెల్ప్ యార్, ప్లీజ్. రే, నువ్వు వాడి మాటలే పట్టించుకోకరా.